మరి ఈ రోజు వ్లాగ్ వీకెండ్ వ్లాగ్. ఓకే, నా వీకెండ్స్ యూజువల్లీ ఇంత బిజీ ఉండదు, బట్ ఈ వీకెండ్ కొంచెం బిజీ ఉంది కాబట్టి ఐ జస్ట్ థాట్ ఐ విల్ డూ అ వ్లాగ్. సో ఈరోజు సాటర్డే, సో గ్యాలంటైన్స్ డే థీమ్డ్ కిట్టి పార్టీ ఉంది. సో ఈ రోజు ఇప్పుడు టైమ్ ఇస్ వాట్ అరౌండ్ 4 o'clock. 3:30కి రమ్మనింది. యాజ్ యూజువల్ తెలుసు కదా, 3:30 ఇండియన్ స్టాండర్డ్ టైం. సో నేను 4 o'clock మా కమ్యూనిటీలోనే, సో ఇట్స్ ప్రిటీ దగ్గరే. సో ఈరోజు కిట్టి పార్టీ ఉంది. ఏం చేద్దామంటావు మరి? సో హోస్ట్ చెప్పింది పింక్ ఆర్ రెడ్ థీమ్ చెప్పింది. సో ఐఎమ్ వేరింగ్ దిస్ బ్యూటిఫుల్ రెడ్ డ్రెస్. సో దీనికి మ్యాచింగ్ రెడ్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను. ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ నెక్లెస్ మేడ్ అవుట్ ఆఫ్ డ్రైడ్ రోజ్ అండ్ లుక్ ఎట్ మై రింగ్స్, మ్యాచింగ్ ఫింగర్ రింగ్ కూడా పెట్టేశాను. సో ఈ రోజు కిటీ పార్టీలో నేనేం చేసే పని లేదు, జస్ట్ అట్లా వెళ్ళిపోవటమే. సో ఈ రోజు ఇప్పుడు కిటీ పార్టీకి వెళ్దాం, పదండి. అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. కిటీ పార్టీలో చూద్దాం ఏమేం ఫన్ ఉంటుందో. హలో ఫ్రెండ్స్, చెప్పాను కిటీ పార్టీకి వచ్చానని. ఇక్కడ దిస్ ఇస్ ద హోస్ట్ ఆశా, సే హాయ్. అండ్ ఇక్కడ ఇదిగోండి ఈరోజు స్వప్న, ఎవరో నాకు కళ్ళు కనిపించట్లేదు, రమణి గారు చాలా పద్ధతి అయిన వాళ్ళు, నిషి అసలు మాట్లాడేది ఆమెకే వినిపిదు, మధు హాయ్, భార్గవి హాయ్, లక్ష్మి హాయ్, శ్రీలత. ఇలా అస్సలు కెమెరా షై ఈ అమ్మాయి. సో లేడీస్ హాస్టల్ బాడీ లాగా చుట్టూ ఆడపిల్లలే. చెప్పాను కదా పింక్ అండ్ రెడ్ ఇస్ ద సీమ్. సో లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అందరిది, వెరీ ప్రిటీ గర్ల్స్ నిల్చుంటున్నారు, వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళ డ్రెస్ ఎంత బాగుందో అని. వెరీ నైస్, యా వెరీ బ్యూటిఫుల్. సరే ఇవన్నీ మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది ఫుడ్. నేను వచ్చింది కూడా అందుకే. ఇప్పుడు చూసిన ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఏంటిది? నాకు తెలీదమ్మా. పునుగులు. ఎవరు చేశారు ఈ పునుగులు? రమణి గారు. యాక్చువల్లీ రమణి గారు వైజాగ్ పునుగులు అంట. అబ్బో, రిజిస్టర్. హూ ఆల్ ఆర్ ఫ్రమ్ వైజాగ్ ఇక్కడ? ఓ మై గాడ్, అవునా? వెరీ నైస్, వెరీ నైస్. సో వైజాగ్ ఎక్కువ ఉన్నాయి. సో మనం ఇప్పుడు దాన్ని హాట్ పొంగల్, వైజాగ్ హాట్ పొంగల్ కూడా ఉంది. వెరీ వెరీ గుడ్. ఓకే, కమాన్. నేను లేను కాబట్టి భార్గవి కెమెరా ఇచ్చాను. సో పునుగులు అండ్ హాట్ పొంగల్ బై చాలా చాలా బాగుంది. జీడిపప్పులు చూడండి, చాలా బాగుంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. హూ మేడ్ దిస్ శాండ్విచ్? కమ్ నిషి, కమ్. యా, నిషి వచ్చి శాండ్విచ్ చేశారు. ఎందుకు శాండ్విచ్ చేశారు నిషి? ఓ, టీతో బాగుంటుంది. వెజిటేబుల్ శాండ్విచ్, చికెన్ శాండ్విచ్ అక్కడ దూరంగా. ఓ చికెన్ శాండ్విచ్, ఇదండి చికెన్ శాండ్విచ్. రండి వచ్చి వాళ్ళ పేర్లు చెప్పుకోమంటున్నారు. నిజంగా అన్ని అబద్ధాలు. ఈ గ్రేప్స్ చాలా బాగున్నాయి. ఇది ఎవరు చేశారండి? వెరీ నైస్, వాళ్ళ ఆయన వాష్ చేశారు. వెరీ గుడ్. మా ఆయన అది కూడా చెయ్యడు, బట్ పర్వాలేదు. మీ ఆయన కటింగ్ హోస్ట్ పకోడియా? వెరీ గుడ్. కానీ హోస్ట్ చేసినట్టు నాకు అనిపించట్లేదు. కరెక్టా? బయట నుంచి తెప్పించారా? ఓ మై గాడ్. ఈసారి ఈవిని కిట్టి నుంచి తీసి వీళ్ళ లైన్ పెడదాము. రమణి, నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు? ఇప్పుడు ఆశాని చూపించినప్పుడు ఆశాని చూపించట్లేదు. సారీ ఫ్రెండ్స్, కెమెరామెన్ కొత్తగా వచ్చింది. ఈసారి మంచి కెమెరామెన్ ని మారుస్తాను. పాపం కదా. ఒకసారి ఆ కెమెరా ఫేస్ కూడా చూసుకోండి. ఇది కెమెరామ్యాన్ ఇంత బాగా చేసింది. సో మా కిటీలో మస్ట్ టీ ఉండాలి. సో టీ ఇక్కడ నుంచి ఫ్లాస్క్ వెళ్ళినట్టుంది. సో వీ హ్యావ్ అ టీ అండ్ అ స్నాక్ దట్ ద హోస్ట్ మేక్స్ ఇట్. అండ్ ఇంకొక ముగ్గురు తీసుకురావాలి కదా, ఇంకెవరైనా రావాలా? ఇంకొక స్నాక్ ఐటమ్ వస్తుంది, ఆ తర్వాత కలుస్తాం. బాయ్ ఫర్ నౌ. నేను తిని తాగుతాను. ఓకే, ఇదిగో నెక్స్ట్ తేవాల్సిన ఈమె ఇంకో ఐటమ్. ఓ మై గాడ్, వేడి రవ్వ లడ్డు తీసుకొచ్చింది. ఆ రవ్వ లడ్డుకి మ్యాచింగ్ గా డ్రెస్ కూడా వేసుకొని వచ్చింది. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? చాలా బాగుంది. నెక్ పీస్, నెక్ పీస్ చాలా బాగుంది, చాలా బాగుంది. రవ్వ లడ్డు అందరికి బాగా సెటిల్ అయిపోయారు. హాయ్ హాయ్ హాయ్. సౌమ్య ఇందాక లేదు కదా మీరు బ్లాగ్ చేసేటప్పుడు? ఇవన్నీ పాత మొహాలే. అరుణ కొత్త మొహం, ఇవన్నీ పాత మొహాలే. ఇందాకే చూపించాను. నేను టీ తాగుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, హోస్ట్ వచ్చి మంచిగా ఇట్లా డిస్పోజబుల్ కప్ కాకుండా ఇలాంటి కప్ పెట్టింది. నేను టీ తాగుతున్నా ఫ్రెండ్స్.
ఓకే అర్థమైంది. చూడండి హోస్ట్ మంచిగా డిస్పోజబుల్ కప్ కాకుండా ఇలాంటి కప్స్ పెట్టింది. వెరీ గుడ్ హోస్ట్. నేను కూడా ఐ వాంట్ టు డూ దట్. యా ఐ వాంట్ షో సంథింగ్ అబౌట్ సౌమ్య. హాయ్ సౌమ్య, చూడండి తన టాటూ ఎంత బాగుంది. యాక్చువల్లీ చాలా చాలా బాగుంటుంది తన టాటూ. వావ్, లుక్ ఎట్ దిస్ ఆల్సో. సరిగ్గా కనిపించట్లే, ఇప్పుడు కనిపిస్తుంది. అమ్మవారు కదా ఫేస్, ఆ కళ్ళు చాలా చాలా బాగుంది. సౌమ్య, వేర్ డిడ్ యూ గెట్ దిస్ డన్? ఇక్కడ అండి దేర్ ఇస్ ఎవ్రీ బాడీ టాటూ అని యుఎస్ లోనే, ఇండియా కాదు. ఇక్కడ సిన్సినాటీలోనే. టాటూ ఆర్టిస్ట్ అండ్ టాటూ ఆర్టిస్ట్ మాట్లాడి ఏమిటి వై ఇస్ దిస్ ఇంపార్టెంట్ అని నాతో మాట్లాడి డిస్కస్ చేసి సో దట్ హీ కెన్ డూ ద బెస్ట్. వై డిడ్ యూ చూస్ దిస్? ఎంపవర్మెంట్, అమ్మవారు, మై ఫేవరెట్ గాడెస్ దుర్గాదేవి. చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. మామూలుగా అందరూ వాళ్ళ హస్బెండ్ పేర్లు అట్లా నేర్చుకుంటారు, మీరు అమ్మవారు నేర్చుకున్నారు. వెరీ గుడ్. ఓకే, ఈరోజు కిటీ ఫుల్ అటెండెన్స్ ఉన్నారు. పింక్ అండ్ రెడ్, లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ డ్రెస్సెస్. అందరు కోడ్ ఫాలో అయ్యారు. అందరు ఇప్పుడు వీడియో అనగానే ఇరుక్కొని పోయారు. వెయిట్, దొంగ దొరికింది. ఏంటి వంశీ థీమ్ ఏం చెప్పింది హోస్ట్? పింక్ అండ్ రెడ్ చెప్పింది. అవును, ఏంటి ఇక్కడ చూపించాను అంతలోపల అవేదో మ్యాజిక్ చేసి వస్తుందట. వీ హ్యావ్ ఎవ్రీ వన్ హియర్. ఓకే, పింక్ అండ్ రెడ్. ఇక్కడ చూడండి, ఈమె డ్రెస్ ఒకటే పింక్ వేసుకురమ్మన్నాం కానీ బుగ్గలో కూడా పింక్ వచ్చేసింది. ఆమె నవ్వి నవ్వి ఓ మై గాడ్, చూడండి ఏంటి చెప్పండి. జీన్స్ విత్ రెడ్ అండ్ పింక్ ఓవర్ టాప్. ఇంగ్లీష్ ఏంట్రా? పింక్ అట రెడ్ మీద అదిగోండి. పాపం చున్ని పోగొట్టుకొని ఆమె బ్లాక్ మ్యాచింగ్ లేకుండా సో ఇక్కడ నుంచి మీకు అర్థమై ఉంటుంది ఎవరి చున్నీలు వాళ్ళ దగ్గర లేవు. సో నేను కూడా ఈరోజు రెడ్ థీమ్తో మ్యాచ్ అయ్యాను. ఐ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ ఫ్రమ్ బ్యూటిఫుల్ వెండర్. వాళ్ళని కూడా పెడతాను. ఆమె ఎవరంటే ఆమె ఫ్రెండ్ షోర్ స్వప్న కవిని. స్వప్న, థ్యాంక్ యూ, మీ ఫ్రెండ్ వల్ల నాకు ఒక ఫ్రీ నెక్లెస్ ఇయర్ రింగ్ వచ్చింది. ఓకే, ఎందుకు ఇంత క్వైట్గా ఉన్నావు మధు? ఏమీ లేదు, నా చున్నీ తను దొబ్బింది. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళ చున్నీ గోల ఇప్పటికి ఆగదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది మా కిట్టి వ్లాగ్. మీకు అందరికి తెలుసు కిట్టి అంటే ఏంటంటే ఏం లేదు, ఇంట్లో ఫోన్లో కూర్చొని మాట్లాడే గాసిప్. మేము ఇట్లా 10 మంది కలిసి గాసిప్ మాట్లాడతాము. ఇంతే కిట్టి. థ్యాంక్ యూ హోస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఆశా. ది నెక్స్ట్ డే. సో ఈరోజు సండే. సో సండే మాకు లంచ్ వచ్చి మా ఇంట్లో మా పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కొంతమంది వస్తున్నారు. సో వాళ్ళకి ఇంట్లో ఈరోజు లంచ్. ఇట్స్ యాక్చువల్లీ పాట్లక్ ఈవెంట్. సో ఇట్స్ అ పాట్లక్ లంచ్. సో నేనేం చేస్తున్నానంటే నేను పనీర్ స్లైడర్స్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మనం ఈ హవాయిన్ బన్స్ని ఇట్లా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు కట్ చేసిన దానికి ఈ మింట్ అండ్ మేయోని కలుపుకొని ఒక చట్నీ చేసుకోవాలి. తర్వాత ఈ మేయో అండ్ సెజ్వాన్ చట్నీ కలిపి ఒక స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఓకే, ఇప్పుడు మనము ఈ మేయో మింట్ చట్నీని ఒక సైడ్ వీ హ్యావ్ టు స్ప్రెడ్ దిస్. ఇది బాగా స్ప్రెడ్ చేసేసి ఒక పక్క, ఇంకో పక్క ఈ షెజ్వాన్ చట్నీ స్ప్రెడ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఒక పక్కేమో మింట్ సాస్ పూసేసాం, మేయో మింట్. ఒక పక్కేమో ఈ షెజ్వాన్ సాస్ పోయిపోతున్నాము. సో ఇది పూసేసి ఐ వాంట్ స్ప్రెడ్ దిస్. సో ఇది బాగా స్ప్రెడ్ చేసేసి, సో ఇది పూసేసుకున్న తర్వాత ఈ పనీర్, స్వీట్ కార్న్, పెప్పర్, ఆనియన్ అన్నీ వేసి మనం ఒక మిక్చర్ చేసాం కదా. ఇప్పుడు ఈ మిక్చర్ని నేను ఇట్లా పెట్టేస్తాను. స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ అమూల్ చీజ్ స్లైస్. ఇప్పుడు ఈ అమూల్ చీజ్ స్లైసెస్ ఉన్నాయి కదా, యాక్చువల్లీ ఏదైనా వాడచ్చు చీజ్ స్లైస్, బట్ ఐ లైక్ అమూల్ చీజ్ టేస్ట్ బాగుంటుంది. నేను అమూల్తోనూ ట్రై చేశాను,
ఇక్కడ దొరికే క్రాఫ్ట్ రెగ్యులర్ చీజ్ ట్రై చేశాను. అమూల్ యాక్చువల్లీ కొంచెం బాగుంది. సో అమూల్ ఐఎమ్ ప్రమోటింగ్ ఇట్. సో ఇట్స్ వెరీ సింపుల్. సో ఈ చీజ్ స్లైసెస్ని మనం ఇట్లా పెట్టేసి ఇది పెట్టేసి ఈ బన్ ఇట్లా మొత్తం క్లోజ్ చేసేసి బటర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ గార్లిక్ దాని మీద బన్ మీద ఇట్లా స్ప్రెడ్ చేసేసి అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్ అండ్ దెన్ బేక్ ఇట్ ఇన్ ద ఓవెన్. దట్స్ ఇట్. పనీర్ చీజ్ స్లైడర్స్ రెడీ. సో ఇప్పుడు ఈ బన్స్ని కొంచెం బటర్ అండ్ గార్లిక్తో బన్స్ మొత్తం మై హెల్పర్ ఇస్ హెల్పింగ్ మీ ఇట్లా మొత్తం కవర్ చేసేసేయాలి, స్ప్రెడ్ చేసేయాలి బటర్. ఫుడ్ ఏంటో చూద్దామా. లెమనేడ్, సమోసా, నేను చేసిన పనీర్ స్లైడర్స్, వెజ్ పఫ్, చికెన్ వింగ్స్, మటన్ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ, రైతా, వైట్ రైస్, సాంబార్, గుత్తి వంకాయ కూర, బ్రాడ్ బీన్స్ కర్రీ అండ్ పాస్తా, పెరుగు అండ్ జిలేబీ. Try the paneer cheese sliders and tell me how it is. Please. Everybody try it at the same time. Go. I love the expressions. Every ఎక్కువ expression ఇస్తే వాళ్ళకి ఎక్కువ screen time.